తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డను కాపాడుతూ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో తల్లి కూతుళ్ళు చిక్కుకుని ఆసుపత్రికి వెళ్లే దారిలోనే ఇద్దరు కూడా చనిపోవటం తీవ్ర విషాదం నింపింది. రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో ఈ ఘటన జరిగింది. అల్లూరు జిల్లాలో శనివారం జరిగింది ఈ విషాదకరమైన ఘటన. కన్నబిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి తన ప్రాణాలు కోల్పోవడమే కాదు, రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో భారీగా మంటలు చెల్లడంతో జ్వరంతో మంచంపై ఉన్న 6 ఏళ్ల సాయి పల్లవిని కాపాడే ప్రయత్నంలో ఆ తల్లి గాయత్రి తీవ్రంగా ప్రయత్నం చేసింది తన కుమార్తెను కాపాడుకోవడం కోసం. ఈ క్రమంలో ఇద్దరు మంటల్లో చిక్కున్నారు, తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాజమండ్రి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రికి వెళ్లే దారిలోనే తల్లి కూతురు ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, అసలు ఏంటి సర్క్యూట్ అంటున్నారు, అక్కడ ఏ విధంగా జరిగింది? ఆ సమయంలో అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు? అంటే ఇది అల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోరం నిజంగా హృదయాలను కలిచివేసింది. ఎందుకంటే తల్లి ప్రేమకు మించింది ఏది లేదని మరోసారి నిరూపితమైంది. ఏదైతే కూతురు నిమ్మలపాలెం గ్రామంలో నిన్న మధ్యాహ్నం తన కుమార్తెకు జ్వరం రావడంతో ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి టీవీ చూస్తూ తల్లి బయట ఉంది గాయత్రి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పాప టీవీ చూస్తూనే పడుకుండిపోయింది. ప్రత్యక్ష చెప్పిన కథనం ప్రకారం అయితే టీవీ చూస్తూ పడుకుండిపోవడంతో ఒకసారిగా టీవీతో ఆ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఆ సాయి పల్లవి కొంచెం ఆ షార్ట్ సర్క్యూట్ కేకలు వేయడంతో తల్లి అయితే మాత్రం అప్పటికే ఆ తాటాకిల్లు కావడంతో, ఆ ప్రాంతంలో అక్కడ తాటాకిల్లు ఎక్కువగా ఉంటాయి, తాటాకిల్లు కావడంతో ఈ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా ఇల్లంతా కూడా ఒక్కసారి మొత్తం అంతా ఒకేసారి మంటల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే కూతురు సాయి పల్లవి కేకలు వేస్తుందో వెంటనే తల్లి కాపాడే ప్రయత్నంగా తెగించి లోపలికి వెళ్ళి ఆ కూతురిని సాయి పల్లవిని బయటికి విసిరివేయడం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఆ తల్లి మంటల్లో చిక్కుంది. అయితే తల్లి మంటల్లో చిక్కుకొని అంటుకుపోతున్న విషయం గమనించిన కూతురు కూడా బయటికి వెళ్ళి మళ్ళా తల్లి దగ్గర పరిగెత్తుకు రావడంతో ఇద్దరు కూడా చాలా దారుణమైన పరిస్థితులు అయితే మాత్రం అగ్నికి ఆహుతయ్యారు. ఆ కన్న బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు కూడా తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ఆ ప్రత్యక్ష శక్తులు వెంటనే హుటాహుటిన ప్రాంతానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసి ఆ తల్లి కూతురు ఇద్దరిని కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించే ప్రయత్నంలో మార్గ మధ్యలో చనిపోయారని చెప్పి అయితే అంటున్నారు. దీంతో ఆ నిమ్మలపాలెం గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆమె భర్త లేరా ఆ సమయంలో ఇంట్లో? లేరు, ఎవరూ లేరండి. మధ్యాహ్నం సమయం కావడంతో ఆ పాప లోపల అంటే జ్వరం ఒక 3 రోజులు బట్టి పాపకి జ్వరం రావడంతో ఆ మందులు వేస్తూ పాపనైతే ఇంట్లోనే పెట్టారు. 6 ఏళ్ల పాపని ఆ ఇంట్లో పెడితే టీవీ దగ్గర ఎదురుకుండా తాటాకిలు కావడంతో ఆ టీవీ చూస్తూ పాప అలా నిద్రమతులు జారుకుపోవడంతో ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఓకే, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారా, కేసు నమోదు చేశారా? ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు బాడీలు 2 కూడా తల్లి పెట్టివి కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం ఉన్నాయి. అక్కడి నుంచి అది వచ్చిన వెంటనే ఇక్కడైతే మాత్రం పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టే ప్రాంతం అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఒకవేళ ఎవరైనా ఆగతాయిలైనా చేసిన పని అనే ఆ ధోరణిలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే మధ్యాహ్న సమయంలో 2-3 ప్రాంతంలో పాప లోపల ఉంది, తల్లి కూతురు కూడా ఇద్దరు ఉన్నారు. ఆ సమయంలో తండ్రి లేరు ఇంటి వద్ద. ఆ పాప చూస్తూ ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మంటలు చిక్కుకుందని తెలిసినా సరే ఆ తల్లి ప్రేమ తట్టుకోలేక ఈమె కూడా పాపను రక్షించే ప్రయత్నంలో లోపలికి వెళ్ళి పాపను బయటకు తోసి తల్లి లోపల ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే తల్లి లోపల నుండి మంటలు చిక్కుపోతుందో ఈ పాప మళ్ళీ చూసి లోపలికి వెళ్లడంతో ఇద్దరు కూడా ఇంచుమించుగా 80% ఒళ్ళంతా కూడా గాయాలతో ఉన్న పరిస్థితితో అప్పటికప్పుడు అరిటాకుల్లో చుట్టి ఒకటొకటిన గ్రామస్తులందరూ తీసుకెళ్లిన పరిస్థితి ఆసుపత్రికి. వేరే కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు భర్త కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు దీని తర్వాత ఏమంటున్నారు? వారైతే ఏంటంటే ఇదంతా కూడా తాము అనుకోకుండా జరిగింది, నిజంగా ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే తల్లి కూతురులో పాప ఒకటే ఉంది, ఆ ఇద్దరు కూడా చాలా తల్లి కూతురు కూడా చాలా అన్యోన్యంగా అక్కడ ఉంటారు. మొత్తం ఫ్యామిలీ ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆ తాటాకిలోనే నిరుపేద కుటుంబం కావడంతో తాటాకి ఇంట్లోనే వారి జీవనం అయితే కొనసాగుతుంది. ఆ రోజు కూలి పనులు చేసుకుంటూ వెళ్లే నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం పాపకి జ్వరం ఉండడం వల్ల తల్లి అయితే ఇంట్లో ఉండిపోయింది. పాప స్కూల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. దాంతో ఆ పాప ఇంట్లో ఉండి ఆ మాత్రలు వేసుకున్న
తర్వాత పడుకోవడంతో నిద్రమతులో జారుకోవడంతో అక్కడ ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు. దానివల్లే మొత్తం ఇల్లంతా కూడా తాటగిల్లి కావడం. అంటే ఏజెన్సీ ప్రాంతంలో తాటగిల్లన్నీ కూడా ఒక చుట్టూ రౌండ్ గా ఉంటాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగితే ఒక్కసారిగా మంటలు ఎగిసి ఆ తాటాకు కొప్పు పైన పవర్ కూడా అంటుకునే పరిస్థితి. అన్ని సామాన్లు ఒకే దగ్గర ఉండడం వల్ల ఒక్కసారిగా ఫైర్ ఎక్కువైపోయి ఈ ప్రమాదం సంభవించింది స్థానికులు చెబుతున్నారు. ఓకే శివప్రసాద్, అది నిజంగా ఈ వార్త కళ్ళు చెమర్చే ఘటనగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. శనివారం జరిగింది ఈ ఘటన. కన్న బిడ్డను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో తల్లి తన ప్రాణాలను కోల్పోయింది. రంపచోడవరం మండలం నిమ్మలపాలెంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. జ్వరంతో 6 ఏళ్ల సాయి పల్లవి ఇంట్లో పడుకుని టీవీ చూస్తుంది. టీవీ చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోయింది. ఈ క్రమంలో ఇద్దరు కూడా మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు, పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆ సమయంలోనే మధ్యాహ్న సమయం. సో అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో కూతుర్ని కాపాడటానికి లోపలికి వెళ్ళింది. ఇంకెవరు కూడా లోపలికి వెళ్ళిపోయారు. అంత వేడి, ఆ మంటల్లో ఇల్లు మొత్తం తగలబడిపోతుంది. సో కన్న కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో లోపలికి వెళ్ళి తను కూడా దహనం అయిపోయింది. అలాగే ఆ పాప కూడా తీవ్ర గాయాలు పాలైంది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మార్గ మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా మొత్తం అసలు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక ఎవరైనా ఆకతాయిలు ఏమైనా చేస్తుంటారా, ఈ కోణంలో కూడా విచారిస్తున్నారు. వాస్తవాలు అనేవి కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తాయి.